జాతక దోషము అనేటువంటిది మాత్రం నేను చెప్పగలుగుతాను. కర్మ అనేటువంటిది అది వారి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లా అంటే జాతకంలో 9వ స్థానంలో కుజుడున్న, 9వ స్థానంలో శని భగవానుడున్న కొంత పూర్వజన్మలో చేసుకున్నటువంటిది కర్మ అనుభవించాల్సి వస్తుంది. 9వ భావంలో కుజుడు ఉన్నట్టయితే ఎలాంటి పూజలు చేసినా కూడా ఎక్కువ ఫలితం ఉండదు. 9 అంటేనే మనకు 9వ భావము అది పూర్వజన్మ, అదేవిధంగా పుణ్యస్థానము. అందులో కుజుడు ఉన్నట్టయితే ఎక్కువగా రిజల్ట్ ఉంటుంది. కనుక కొందరు అంటుంటారు ఎన్నో పూజలు చేస్తున్నా మాకేం రిజల్ట్ రావట్లేదు అంటే ఒకసారి మీ జాతక పరిశోధన మాత్రం మస్ట్ ఇక్కడ. ఇక ఏమనుకున్నా కూడా మాకు ముందుకు వెళ్ళటం లేదు, ఏ పనులు కానీ మరొకటి సక్సెస్ కానీ జీవితంలో కొందరు నాకు ఇది చాలు అని చెప్పి తృప్తి పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరికొందరు ఎంత ఉన్నా తృప్తి లేని పరిస్థితి ఉంటుంది. విన్నారా? ఇక్కడ వ్యత్యాసం మనమే అబ్జర్వ్ చేసుకోవాలి. వాస్తవానికి కూడా ఎవరు కూడా ఒక అల్లారం పెట్టుకొని మనము ఇవాళ నిద్రలేస్తున్నాము, ఎప్పుడు పడుకుంటున్నామో తెలియదు. అంటే చెప్తున్నా, ఎవరైతే ఆ విధంగా అల్లారం లేకుండా బ్రాహ్మీ ముహూర్తంలో లేదా ఉదయమే వీరికి మ్యాక్సిమం ఒక 5 o'clock వరకే మెలకువ జరిగినట్టయితే తప్పకుండా వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా. అట్లా అని చెప్పి నేను రోజు పొద్దున్నే లేస్తున్నా అని చెప్పి ఇంట్లోనే ఉండొద్దు, పని చేసుకోవాలి. మాకు కష్టే ఫలి, మన ప్రయత్నం మనం చేసుకుంటూ గాల్లో దీపం పెట్టి దేవుడా మనదే మీదే భారం అంటే కుదరదు. ఆ గొప్పటి వరాన్ని మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు, సంతోషంగా కొందరికి ఈ విధంగా కళ్ళు మూసుకుంటేనే నిద్ర అంటుకుంటుంది, మరికొందరికి స్ట్రెస్నెస్ కానీ ఆలోచనలు కానీ నిద్ర సరిగా పట్టదు, నిద్ర చాలా టైం పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటవి. ఇప్పుడు ఈ యొక్క గజిబిజి జీవితంలో సక్సెస్ కావచ్చును, అదేవిధంగా బ్యాడ్ లక్ మాకుంది అనేటువంటి సిచ్యువేషన్స్ అయినా ఏలినాటి శని కానీ లేదా అష్టమ శని కానీ ఇప్పుడు 2022 ఆగస్టు నుండి ఎంత క్లియర్గా చెప్తున్నా నేను, 2022 ఆగస్టు నుండి కర్కాటక రాశి వారికి బ్యాడ్ లక్ ఉంది. ఓకే, ప్రజెంట్గా గుడ్ లక్ గత 2-3 నెలల నుండి. మరి ఇంత కరెక్ట్గా మీరు ఇట్లా చెప్తున్నారు కదా, మరి నాకైనా బ్యాడ్ లక్ నడుస్తుంది అనుకుంటే అది నడిచే దశ ఏంటిది ప్రజెంట్గా అని చూసుకోవాలి. దానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటే అయిపోతుంది. ఎక్కడెక్కడికో పోయి ఏమేమో చేసుకునే బదులు విషయం ఇది, ఓకే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి మీకు క్లియర్ అవుతుంది అంతే. విన్నరా? ఇది మానేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు ఎండి, నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు యొక్క భార్య MBBS చదివింది, నేను వారి దగ్గరికి వెళ్తే తలకాయ నొప్పికి వారి దగ్గరికి ఎందుకు? మనకు వచ్చినటువంటి చిన్న తలనొప్పో కాలు నొప్పో అంత దూరం ఎందుకు? కనుక జనరల్గా జాతక పరిశోధన ఇవాళ రేపు ఏది ఫ్రీగా ఆశించద్దు, ఏది ఫ్రీగా మనం కూడా చెప్పొద్దు. మనము అంటే ఎవరైనా ఏ ఫీల్డ్లో ఉండేటువంటి వారైనా, మన విద్య ఇది, మనకు వచ్చినటువంటి పని ఇది, వేరేది లేదు. విన్నరా? సాఫ్ట్వేర్ జాబ్లా కాదు, లేదా గవర్నమెంట్ జాబ్లా లేవు. విన్నరా? మాకు రేపటి కాలంలో ఇంకేదో అన్నట్టుగా లేదు. అది అర్థం చేసుకొని మీ జాతక పరిశోధనలో మీరు చెక్ చేయించుకొని ముందుకు వెళ్ళాలి తప్పించి వేరే ఏది లేదు. విన్నరా? కనుక తప్పకుండా ఇంత అని చెప్పి ఉంటుంది ఎవరికైనా కూడా. విన్నరా? అపాయింట్మెంట్ అయితే ఇప్పుడు ఈ యొక్క బ్యాడ్ లక్ గుడ్ లక్ గురించి మాట్లాడుకుంటే తప్పకుండా ఇందులో స్మార్ట్ రెమెడీ చెబుదాం. స్మార్ట్ రెమెడీ ఎందుకంటే ఇప్పుడు వీరిని కూర్చొని అనుమానించాల్సిన చదువుమన్నా బాధే, ఎందుకంటే మరీ సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ.
లేదా అష్టోత్తరాలు చదువుమన్నా ఇబ్బంది, మీరు రోజు గుడికి వెళ్ళమన్నా ఇబ్బంది. సింపుల్గా ఏమిటంటే ఒక నిమ్మకాయ తీసుకోండి, నిమ్మకాయను 2 వక్కలుగా చేసి, విన్నరా, ఈ 2 వక్కలకు కూడా ఇటు 4 లవంగాలు, ఇటు 4 లవంగాలను డిప్ చేయండి. విన్నరా, లవంగాలను చక్కగా పువ్వుతో ఉండేటువంటి లవంగాలు తీసుకొని 1 2 3 4, ఈ ముక్కకు 4, ఈ ముక్కకు 4, వీటిని చక్కగా కూడా మీరు మీ మేడ పైన ఎండబెట్టండి, ఎండబెట్టేసేయండి. ఏదో ఒక వారం రోజులు అవుతుందా లేదా 10 రోజులు అవుతుందా, ఎండనివ్వండి, అది పూర్తిగా ఎండిపోనివ్వండి. ఎండిన తర్వాత దాన్ని మీరు మరలా తీసుకొని మీరు ప్రయాణం చేసేటువంటి బ్యాగులో కానీ, మీరు ప్రయాణం చేసేటువంటి పర్సులో కానీ, అది ఎండిపోయిన తర్వాత దగ్గరికి వస్తుంది, చాలా చిన్నగా అవుతుంది. లేదా దానిని మీరు ఒక కర్చీప్లో కానీ కట్టేసి జేబులో కానీ పెట్టుకోండి. ఇది మీరు దగ్గర పెట్టుకున్నట్టయితే 100కు 100% కూడా మీరు ప్రయత్నం చేసి మీరు చూడండి, తప్పకుండా మిరాకిల్ జరుగుతుంది వితిన్ 41 డేస్లో. ఎందుకు అంటే నిమ్మకాయ అంటేనే నెగిటివ్, వాస్తవానికి మనకు ఉన్నటువంటి నెగిటివ్ తీసేస్తుంది అది. నిమ్మకాయ దీపానికి కూడా ఎంతో ఫలితం ఉంటుంది. మరి లవంగాలు అంటేనే శత్రు నాశనానికి సంబంధించినవి కనుక ఈ నిమ్మకాయకు ఈ యొక్క లవంగాలను డిప్ చేసినట్టయితే అదొక మనకు ఒక వైబ్రేషన్ కావచ్చును, ఒక రకమైనటువంటి రిజల్ట్ మనకు ఉంటుంది. కనుక తప్పకుండా గుడ్ మ్యాజిక్ అనేటువంటిది రన్ అవుతుంది. మీరు లైఫ్లో తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులలో ఈ బ్యాడ్ లక్ అనేటువంటిది తప్పకుండా దూరం అయ్యి గుడ్ లక్గా మీకు మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. అంతే, సింపుల్ రెమెడీ. ఖచ్చితంగా ఇది మీరు ఒక శనివారం కానీ, ఆదివారం కానీ, లేదా మంగళవారం కానీ మీరు ఆ విధంగా నిమ్మకాయని కట్ చేసి డిప్ చేసి మేడ మీద పెట్టేసేయండి. అది ఎండిన తర్వాత దాన్ని తీసుకొని మీ కర్చీప్లో కానీ కట్టి జేబులో వేసుకోండి. లేదా మీ యొక్క బ్యాగ్ ఉన్న ఇది మామూలుగా జనరల్గా వెళ్ళేటువంటి సందర్భంలో ల్యాప్టాప్ బ్యాగ్ కానీ లేదా ఇంకేదైనా ఉన్నా కూడా ఆ యొక్క బ్యాగ్లో వేసుకోండి. అదొక నెగిటివ్ ఎనర్జీ నుండి పాజిటివ్ ఎనర్జీ వైపుగా కూడా మనల్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా సింపుల్. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరికి టైం లేదు, ఓపికలు లేవు.